నమస్తే, వెల్కమ్ టు ధమాకా న్యూస్. అమ్మో అమ్మో అమ్మో, టమాటా రేటు 200 కిలో అయి కూస్తుంది మన దగ్గర, తెలుసా? ఇట్లనే ఒకవేళ 200 దాటి ఇంకా పిరమైపోయింది అనుకో, ఇక వెజిటేరియన్స్ అందరు నాన్ వెజిటేరియన్స్ అయిపోతారేమో, నాన్ వెజిటేరియన్స్కి తిండి దొరకదేమో, అప్పుడు పెద్ద పెద్ద లొల్లు అయితేమో తిండి గురించి, అదో పెద్ద కేసు అయి కూర్చుంటుందేమో. ఒకవేళ నిజంగా ఇదంతా జరిగిందనుకో, A1 ముద్దాయి మాత్రం కంపల్సరీ టమాటానే అవుతుంది. సరే, అట్లా జరగొద్దని కోరుకుందాం. ఎందుకు ఈ నెగిటివ్ థాట్? సరేలేండి, ఇప్పుడైతే తలకాయ వార్తలు చూసేయండి. తెలంగాణ కేసీఆర్ జాగిరేనట, జగదీష్ రెడ్డి మీద పబ్లిక్ కు మంట. 10,000 కడితేనే ₹1,00,000 బీసీ బంధు. సాయం పేరు మీద చిన్న లీడర్ల మోసం. ఈడ 200, పక్క రాష్ట్రంలో ₹60. టమాటా బాధలు లేకని పెద్దసారి సర్కారు స్కూళ్లలో సౌలతులు లేవు, ప్రైవేట్ స్కూళ్లకు పైసలు లేవు. ఎటు కాకుండా పోతున్న బీద పోరల చదువులు. గోడ దుంకేటందుకే కొట్లాట పెట్టుకుంటుండా. రఘునందన్ తీరు మీద బీజేపీ ఫ్యాన్స్ గుస్సా. ఇప్పుడు తలకాయ లేని వార్తలు చూద్దాం. బిగ్ బాస్ ఇంటికి పోతే ఇట్లా తయారైతారట. పంది అవతారం ఎత్తిన ఇన్ఫ్లుయెన్సర్ నిప్పుల దుంకనీకి నీళ్ళల్లో ఎదుగుతున్నాడు. వైరల్ అవుతున్న పెళ్లి కొడుకు వరద యాత్ర. చెవుల జోరీగా కాదు, చీటింగ్ మిషన్, హైటెక్ కాపీయింగ్ ఇట్లా చేస్తారట. అమరుల ప్రాణాలు, కళాకారుల కష్టాలు, యువత భవిష్యత్తు, జనాల పోరాటాలు, కేసులు, లాసులు, దెబ్బలు, తిప్పలు. బా ఏంది ఓ కలవరుస్తున్నావు ఓనామా? తెలంగాణ కోసము 4 కోట్ల మంది ఇరాం లేకుండా పోరాడినమా. ఇప్పుడేమో ఈ తెలంగాణ మొత్తం కూడా కేసీఆర్ జాగిరే అంటున్నాడు మంత్రి జగదీష్ రెడ్డి సార్, తెలుసా? అవును, కేసీఆర్ జాగిరే కదా. మరి నువ్వు కూడా అట్లనే మాట్లాడుతున్నావా? మరి ఈ గడ్డ మీద బతుకుతున్నోళ్ళు, ఈ రాష్ట్రం కోసం చచ్చిపోయిన వాళ్ళు, వాళ్ళకేం లేదా? మరి తెలంగాణ కేసీఆర్ జాగిరే కాకపోతే జాగల్ని చూపించి ఎందుకు అమ్ముకుంటాడు? రాష్ట్ర ఖజానా పైసల్ని పథకాల పేరుతోని దానాలు ఎందుకు చేస్తాడు? ఈడ ఆస్తులు చూపెట్టుకొని అప్పులు ఎందుకు తెచ్చుకుంటాడు? అంతేకాకుండా ఆయన కొడుకుకు చుట్టపూలకు అధికారం ఇచ్చేసి వాళ్ళకు పదవులు ఇచ్చేసి ఎందుకు అనుభవిస్తారు? ఇవన్నీ చూస్తుంటే నీకు అనిపిస్తలేదా చెప్పు? ఇప్పుడు నాకేం అనిపిస్తే దాంతో ఏం ఫరక్ పడేది ఉన్నది, కానీ అది ఇచ్చేసేయి. కానీ ఎంత రాష్ట్రం మీ చేతులున్నా, ఎంత మీ కుర్చీల పవర్ ఉన్నా, ఏదేమైనా కానీ ఈ పలానోళ్ళ జాగిరే తెలంగాణ అని అండం మాత్రము నిజంగా జనాల్ని చాలా హర్ట్ చేస్తుందబ్బా. ఓ బాగా హర్ట్ అయిపోతున్నారు జనాలు. మరి కారా, ఇప్పుడు తెలంగాణ తీసుకొచ్చింది కేసీఆరే అన్నంత వరకు ఓకే, కానీ తెలంగాణ ఆయన జాగిరే అనుట్లా ఏందన్నట్టు? ఏమన్నా మాట్లాడేటప్పుడు జర వెనక ముందు ఆలోచించుకొని మాట్లాడితే మంచిగా ఉంటుంది కదా, లేదంటే జనాల మనోభావాలు దెబ్బతింటున్నాయి. హలో, నమస్తే. ఫాములు గీములు ఏం అవసరం లేదు, కానీ ఒక ₹10,000 గూగుల్ పే కొట్టు, మిగతా అంటే నేను చూసుకుంటా. ఏదో దందా మోపు చేసినట్టుందిగా. అరే నువ్వేం ఫికర్ చేయక, నువ్వు ₹10,000 అయ్యి నీకు ₹1,00,000 పడకుంటే నన్ను అడగ అంతే. ఇది ₹10,000 వేయంగానే ₹1,00,000? వామ్మో, ఏమన్నా దొంగ నోట్ల దందా చేస్తున్నావా? అసంటి పనులు మీ అసంటి గొప్పోళ్ళు చేస్తారు, నా అసంటి రౌడీలు కాదు. ₹10,000 కడితే ₹1,00,000 బీటీ సాయం ఏదైతే ప్రభుత్వం ఇస్తుందో అది వచ్చేటట్టు చేస్తాం అంతే. ఏంది, మాకు ₹1,00,000 సహాయం కావాలంటే నీకు ₹10,000 లంచం కట్టాలనా? లంచం మంచం అంట పర్సంటేజ్ అనాలి. ఇచ్చేదొకలు పుచ్చుకునేదొకలు, నడమ మీకేందమ్మా గుల కాకుంటే? అరే పైసలు కావాలని గులగులు ఉన్నోళ్ళు మా తానికి వస్తారు, నీకెందుక? ఇదే మన దగ్గర ఉన్న దరిద్రం. అసలు నిజంగా అర్హులు ఎవరో వాళ్ళని గుర్తించి వాళ్ళకే డైరెక్ట్ ఇచ్చేస్తే ఏ లొల్లు ఉండదు. కానీ ఎమ్మెల్యేలకేమో లిస్ట్ చేయమని చెప్పి పెత్తనం గల్లీ లీడర్లకు అప్పచెప్తే ఇగో గిట్లనే మోపైతారు. అంతా ఈ లంచాలు తీసుకునే రాయుళ్ళు బాగా మోపై కూస్తున్నారు. ఊకో అమ్మ తుత్తు అంటుంటే ఊకే. మేమన్నా ఇంకా ₹10,000 తీసుకొని వాళ్ళ పేర్లు రాపిస్తున్నాం. కొంతమంది అయితే పేరు రాపిస్తామని చెప్పి 10,000 తీసుకొని అట్టే పోతున్నట. చూసినరా, గీసంటోళ్ళు అక్కడొకరు ఇక్కడొకరు మోపై పాడైండ్రు. అందుకోసమే జర బాగా చూసుకొని మెదలుండ్రి. 1 2 3 4 5 ఈ వారం మొత్తం వెళ్ళిపోతుందిలే. సంచులు ఏం దాచిపెట్టుకున్నావు? ఏంది చూసి గంతగా మురిసిపోతున్నావు? వజ్రాలా వైడూరియాలా? కాదు, అంతకు మించే టమాటాలు. సరే ఒకటి రాదు. నా ఆస్తిల సగభాగం రాసిమన్నా రాసిస్తా గానీ ఇళ్ళకెళ్ళి మాత్రం తుసురుడియ్యా. బా బోడి టమాటాలకు గింత బిల్డప్ ఇస్తున్నావు ఏందమ్మా నువ్వు?
నేనన్నా ఉత్తి సంచిలో పెట్టి పక్కకు దాచిపెట్టుకుంటున్నా, కానీ మధ్యప్రదేశ్లో చూడు సూట్ కేసులో పెట్టి తాళాలేసి గన్నులు పట్టుకొని కాపలా కాస్తున్నారు. అరే టమాటాల రేటు పిరమయ్యేసరికి ఏందో భూగోళం బద్దలైపోయినట్టు ఓ అంగమంగమ ఎత్తున్నా, ఇది కూడా వాడుతున్నా. మరి కాదా, మన రాష్ట్రంలో టమాటా రేట్ ఎంతుందో తెలుసా నీకు? 200 రూపాయలు కిలో. మా దోస్తు పక్క రాష్ట్రం ఏపీలకు పోయి వస్తుంటే ఆడ టమాటా రేట్లు తక్కువ ఉన్నాయని 1 కిలో అని తెప్పించుకున్న గంతే. ఆడ 50 రూపాయలేనట. ఇక 200 ఆడ 50 అదేంటి, 2 రాష్ట్రాలు పక్కపక్కనే ఉన్నాయిగా. రౌడీ అమ్మ, రాష్ట్రాలు పక్క పక్కకే కానీ అక్కడున్న అధికారం వేరు, ఇక్కడున్న అధికారం వాళ్ళు వేరు కదా. అందుకోసమే ఇప్పుడు తమిళనాడులో ఏపీలనంట టమాటాలు అక్కడ గవర్నమెంట్ సబ్సిడీలు ఇస్తుందంట. మరి మన సార్ ఏమో అట్లాంటివి ఏం పట్టించుకుంటలేడాయే. నీకు పిచ్చి కాకపోతే సారు ఒకవేళ రివ్యూ ఏమంటే భూముల మీదనో ప్రాజెక్టుల మీదనో థర్డ్ ఫ్రంట్ మీదనో ఎత్తాడు, కానీ చీపుగా టమాటాల మీద, కరివేపాకు మీద, క్యారెట్ మీద వాటి మీద ఎత్తాడు. చీప్గానా? జనాలు ఏం కొనలేక ఇప్పుడు కోతమీరలు అనుకుంటే తిరుగుతున్నాడా? ఇప్పుడు కాదు, ఓట్లప్పుడు చెప్తారు ఈ టమాటాలు కూరగాయలు ఇవన్నిటి పవర్ ఏందో. చదువు రాక నేనే రౌడీ అయినా అనుకుంటే నా సొంటోళ్ళు ఇంకా చాలా మంది తయారయ్యేటట్టున్నారుగా. ఏమైంది ఇప్పుడు? ఏమైంది అంటావేంటి, తెలంగాణలో పిల్లలు సర్కారు బళ్ళలో చేరతలేరట. 19,000 సర్కారు స్కూళ్ళు ఉంటే దాంట్లో 100 లోపే పిల్లలు ఉన్నారట. ఏంది 100 లోపా? అదేంది బడిబాట అన్నారు, KG to PG అన్నారు, సన్న బియ్యం అన్నారు. ఎన్ని పెట్టినా కూడా గవర్నమెంట్ స్కూల్ దిక్కు చూస్తలేరా? ఏ స్కూల్లో చదువుకున్నావా నువ్వు? ఫస్ట్ స్కూళ్ళకు పిల్లలు రావాలంటే టీచర్లను భర్తీ చేయాలి, మంచి సౌలతులు ఇవ్వాలి, గట్లయితే వస్తారు. లేదంటే పిల్లలు ఎందుకు వస్తారు, ఆ తల్లిదండ్రులు ఎందుకు చదువుతారు? మరి వీళ్ళంతా పోయి ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువుతుర్రటవా? అంతంత ఫీజులు కట్టి పేదోళ్ళు వాళ్ళని చదువుకుంటారు. మరి సర్కార్ స్కూల్లో చదువుకుందామంటే సవలతులు ఉండవు, ప్రైవేట్ స్కూల్లో చదువుకుందామంటే పైసలు ఉండవు. మరి పిల్లలు ఏం కావాలి? ఏమున్నది, నాలాగా కత్తి పట్టుకొని రౌడీ కావాలి, లేదంటే ఆవారా చిల్లరగా తిరిగి లాస్ట్కి పొలిటీషియన్ కావాలి. అమ్మో, అంత పని జరగకుండా చూడండి సార్లు. ప్రభుత్వం వచ్చి 10 సంవత్సరాలు అయినా కూడా ఇప్పటిదాకా KG లేదు, PG లేదని పబ్లిక్ తిట్టుకుంటున్నారు. మన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ సార్ మీద ఇక్కడ బీజేపీ లీడర్లందరూ హైకమాండ్కి ఫిర్యాదు చేసిర్రట. మరి సొంత పార్టీ ఎమ్మెల్యేల మీద నోరెటు తిరుగుతాడు మాట్లాడితే ఫిర్యాదు ఇవ్వకపోతే సన్మానం చేస్తారు. అట్లా కాదమ్మా, ఆయన ఏమంటుండంటే అరే నేను మాట్లాడిన అన్ని వక్రీకరించి మరీ ఇట్లా తప్పుగా పెడుతున్నారు అని చెప్పి ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పే కదా. అప్పుడు మాట్లాడినవి, నిన్న మాట్లాడినవి అన్ని టేపులు ఉన్నాయి కదా, రికార్డు. అవి హిందీ ట్రాన్స్లేషన్ చేసి పెద్ద మనుషులకు పంపితే అప్పుడు ఏం చేయాలో అలా ఎత్తాడు. అరే పార్టీ పరిస్థితుల గురించి కూడా మాట్లాడడం తప్పే అయిపోయిందా? ఆయన దేశం ఏడిపోతున్నది, అసలు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎలా కలుస్తున్నది? అది ఎలా కలుస్తుందో నాకు తెలియదు, కానీ ఈయన మాత్రము కాంగ్రెస్ పార్టీలో కలుస్తున్నాడని మొత్తం టాక్ నడుస్తున్నది. ఇంకా నయం, మళ్ళా తల్లి పార్టీ BRSలో కలుస్తున్నాడు అని చెప్పి అనలేవు. ఏమో ఎన్నైనా కలవచ్చు, మనకేం తెలుసు. సరే నీకైతే ఒక ముచ్చట చెప్తా, యాద పెట్టుకో. దావత్కి ముంగట పేట్ ఖరాబ్ పెట్టుకున్నాడు, ఇట్లా బీజేపీ వాళ్ళకు పదవులు బాధ్యతలు అప్పచెప్పే ముంగట ఈయనకి ఇటువంటి మాటలు మాట్లాడాడు. ఇవన్నీ ఎందుకు చెప్పుండ్రి పేరంత. అరే అరే ఏడికి పోతున్నావురా? చికెన్ షాప్ పోతున్నా, చికెన్ దేనికి? అబ్బా, మీకంటే మంచిగా పెళ్ళిళ్ళు అయినాయి, పిల్లలు ఉన్నారు, మంచిగా చికెన్ తెస్తే వండి పెడతారు. నాకెవరు ఉన్నారు తీరా? అదే నీకు ఇంకా పెళ్లి కాలేదావే? నాకు పిల్లని ఎవడిస్తారా? ఇగో ఈ గెటప్ చూడంగానే పెళ్ళిళ్ళ పేరేలే రిజెక్ట్ చేస్తున్నారు. మరి నాకు తెలిసిన సాలపూరు సంబంధం అది ఒక్కటి ఉంది, చెప్పాలా? ఏ పురుగు అద్దు తీరా. ఇప్పటికే నా ఏజీ 45 ఏళ్ళు దాటిపోయినాయి, ఇక ఇట్లనే బతుకుతుంది. నీ గురించి తెలుసుకుంటే చాలా బాధ అవుతుందన్న. అంతేరా, పెళ్ళి పెళ్ళాము పిల్లలు అసొంటి అదృష్టం లేదురా నా బతుకుల. ఈమె ఫోన్ చేస్తుంది. హలో రాజేష్ వాళ్ళ ఇంటామే కదా నువ్వు?
ఏంది ఏం సంగతి, ఎందుకు ఫోన్ చేసినావు నాకు? ఫోన్ ఎత్తుతలేడా? ఏడిపోయిండు మరి? పెళ్ళి కాలేదని చెప్పుకుంటున్నాడా? ఒక నిమిషం ఆగు, నేను మాట్లాడతాగు. నువ్వేమి ఏడవ కూకో, నేను మాట్లాడతాగు. ఏడి ఆ రాజేష్కి ఒకసారి కెమెరా పెట్టుంటు ఫస్ట్. వయసులో ఉన్నప్పుడు ఒంటరిగా బతకచ్చు అనుకుంటాం కానీ ముసలితనంలోనే పెళ్ళి అయితే మంచిగుండు అనిపిస్తుంది. ఏం చేస్తాంరా, అసొంటి అదృష్టం లేదు నాకు. ఈ జీవితం గింతేరయ్యా. అట్లనా? ఈ ముచ్చట మీ ఇంటి ఆమెకు చెప్పమంటావా? అక్క ఎప్పుడు వచ్చినావు? నువ్వు పెళ్ళి కాలేదు అని బొంకినప్పుడే వచ్చిన. అరే నువ్వు పోయి చికెన్ తెచ్చుకోపోరా, నీకు ఈడేం పని పో. మీ ఇంటి ఆమెకు విడాకులు ఇచ్చి ఇంకో పెళ్లి చేసుకుందామని ప్లాన్ వేస్తున్నావులే నువ్వు. చెప్పు, నిజం చెప్పు. ఏ ఊకో అక్క, జీవితంలో ఒక్కసారి పెళ్లి చేసుకున్నాడు ఇంకో పెళ్లి చేసుకుంటాడా? మరి పెళ్లి కాలేదని అబద్ధాలు ఎందుకు చెప్తున్నావు? మీ భార్యనే ఫోన్ చేసి చెప్తున్నది నాకు. అవులదానికి ఏది చెప్పినా అర్థం కాదు. జర్ర నోరు మూసుకొని ఉండే ఉత్త పుణ్యానికి పింఛన్ వస్తుందని చెప్తే ఈయననే ఈనదు. కాళ్ళు చేతులు సరిగ్గానే ఉన్నాయి కదా, వయసులోనే ఉన్నావు కదా, మరి ఇంకేం పింఛన్ ఏం కావాలన్నాయా నీకు? నీకు అసలు ముచ్చట తెలియదు. హర్యానా రాష్ట్రంలో పెళ్లి కాని మొగోళ్లకు, అంటే అందరికి కాదు, 45 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ నడుమున్నోళ్లకు పెళ్లి కాని పింఛన్ ఇస్తామని చెప్పేసి అక్కడి సీఎం చెప్పిండు. అయినా పెళ్లి కాని వాళ్ళకు పింఛన్ ఎందుకు చెప్పు నాకు? ఇప్పుడు మనతాన కూడా ఒంటరి మహిళలు అని పింఛన్ ఇస్తున్నారు కదా, వీళ్ళు కూడా పురుషులకు కూడా పింఛన్ ఇస్తున్నారు కావచ్చు. ఈ స్కీము చాలా మంచిగున్నది కదా, ఎంబటే మన సర్కారు కూడా కాపీ చేస్తుంది కావచ్చు. అందుకే ఇక నేను పెళ్లి కాలేదని అబద్ధం ఆడుతున్నా. ఎట్లున్నది ప్లాన్? ఏడ్చి ముఖం కడుక్కున్నట్టే ఉన్నది నీ కథ. ఈ ముత్తెవంత పింఛన్ కోసం అంట పెళ్లి కాలేదు అని చెప్పక తిరుగుతున్నాడట. నీకేం తెలుసు అక్క నా బాధ? పైసలకు ఎంత కటకట అవుతుందో ఎరికేనా? గందుకే ఇట్లా ఒక మంచిగా ప్లాన్ చేసి జీవితం మొత్తం పింఛన్ల మీదనే బతికేద్దామని ఫిక్స్ అయినా. ఎట్లెట్లా చెప్పు, ఎట్లనో? నిరుద్యోగ పింఛను ఓ 45 ఏళ్ళ దాకా తీసుకుంటా. అటు ఇంకా 45 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ దాకా ఈ పెళ్లి కాని పింఛన్ తీసుకుంటా. ఇక అటు ఇంకా ముసలోళ్ళ పింఛన్ అప్లై చేసుకొని సచ్చేదాకా తీసుకుంటా. ఏమయ్యా, ఇది కూడా ఒక బతికేనా చెప్పు? ఈ దేశంలో ఇట్లా బతుకుడే కరెక్ట్. కానీ అక్క, ఎవరన్నా నా గురించి అడిగితే నాకు ఇంకా పెళ్ళి కాలేదు బ్రహ్మచారం చెప్పు. కావాలంటే నా పింఛన్లా కొంచెం కమిషన్ కూడా ఇస్తా నీకు. ఏపా సరే కానీ ఈ పథకం ఒకవేళ మనోళ్ళు విన్నారనుకో ఖతమిగా ఎలక్షన్ టైంలో ఖచ్చితంగా ప్రవేశపెడతారు. నాకైతే అట్లే అనిపిస్తుంది. కానీ నిజంగా ఈ పథకం అవసరం ఎవరికైతుందో, పెళ్లి కానోళ్ళు ఎవరైతున్నారో చూసుకోరు. మరి మంచి ఆఫర్ అట. ఇప్పుడు ఫాస్ట్గా ఉరుకుడు వార్తలు చూసేద్దాం. బిచ్చం అడుక్కునే పని చేసినా కూడా అప్డేటెడ్గా చేయాలని చెప్పి ముంబై ట్రైన్లో QR కోడ్ పట్టుకొని బిచ్చం ఎత్తుకుంటున్నాడు. బిచ్చగాడు 3.0ని చూసి పబ్లిక్ అవాక్ అవుతున్నారట. నిర్భయ చట్టాలు వచ్చినా, దిశ చట్టాలు వచ్చినా బట్టేబాజ్ లఫుట్ లత్కో డాష్ గాళ్లకు భయం లేకుండా పోతుంది. మహారాష్ట్ర అహ్మద్ నగర్ లో రఫీక్ పఠాన్ అనే ఒక కావరం పట్టిన పోరోడు స్కూల్ పోరలను నడి రోడ్డు మీద సతాయిస్తుంటే పనికి మాలిన పబ్లిక్ ఏమో సినిమా చూసినట్టు చూస్తున్నారట. బిగ్ బాస్ హౌస్ నుంచి 24 గంటల లోపే గల్ల పట్టుకొని బయటికి నూకేసరికి పునీత్ అనే ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గుండె వగిలి మందు దాక్కుంటే బురదల పడి బొర్లుతున్నాడట. వీడియోలు తీసి పెడుతున్నాడట. ఇట్లా నన్న పబ్లిక్ నన్ను దేకుతారేమో గలీజ్ వేషాలు వేస్తున్నాడట. క్లాస్ మానిటర్ అయితే పనిష్మెంట్ తప్పించుకోవచ్చు. బర్త్డే రోజు అయితే హోంవర్క్ చేయకుండా బతికిపోవచ్చు. అట్లనే ఎలక్షన్ డ్యూటీ ఎగ్గొట్టేటందుకు ఎలక్షన్లలో నిలబడుడే కరెక్ట్ అని చెప్పి వెస్ట్ బెంగాల్లో విద్యా వాలంటీర్లు పెద్ద ప్లానే వేసారట. ఎందుకు అనంటే ఇంట్లో పెళ్లి పెట్టుకొని లీవ్ ఇవ్వమంటే లేదు పో అని అన్నారట. అందుకోసమే పంచాయతీ ఎలక్షన్లలో నుంచొని డ్యూటీ తప్పించుకున్నారట. సంసారం ఓ సాగరం అని ఏదో రైమింగ్ కు వాడతారు కానీ అదే మీనింగ్ తెలుసుకుంటే చాలా డేంజర్ ఉంటుందని పెళ్ళి అయితే కానీ తెలిసి రాలేదు. అది తెలవక ఎగేసుకొని పోతున్నాడు ఒక పెళ్లి కొడుకు. అది కూడా కొట్టుకుపోయే వరదల అలా బాంబర్దులు భుజానికి వేసుకొని మోసుకొని పోతుంటే నరకంకు గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని పోతున్నట్టే కనబడుతున్నది.
ఈ మనిషికి చోళ జీవిలు తీసేటందుకు పోలీసు వాళ్ళు ఆఫీసర్లు ఎందుకు ఇంత కష్టపడుతున్నారు అని అనుకుంటున్నారేమో కానీ అట్లా అనుకోకుండ్రి. పోటీ పరీక్షలలో కాపీ కొట్టేటందుకు చెవుల భూతద్దం పెట్టి ఎతికినా కూడా కనిపించనంత చిన్న ఇయర్ ఫోన్ ఒకటి పెట్టుకొని కాపీ కొడుతున్నాడట. కానీ మొత్తం మీద దొరకబట్టిరు కాబట్టి అది తీస్తున్నారు అన్నట్టు. సెకండ్ మ్యారేజ్ అయినా సరే సుడసక్కగా పిల్లుంది కదా అని చెప్పి కిల్లి కొట్టు నడుపుకునే రామగుండం పిల్లగాడు రేవంత్ రెడ్డి అనేటైనతో పెళ్లి చేసిండ్రు. కానీ పెళ్లి చేసిన కొన్ని రోజులకే పిల్లంకు దమ్ము కొట్టే అలవాటు ఉందని, మందు కొట్టే పొరపాటు ఉందని, రెండు ఉన్నాయని తెలిసి షాక్ అయ్యిండు. అంతేకాదు పిల్లకి ఇది 3వ షాదీ అని తెలిసి షాక్ అవ్వడమే కాదు, ఇక లేటెస్ట్గా అయితే ఆ పిల్ల 70,000 రూపాయలు 4 తులాల బంగారం తీసుకొని జంప్ అయిందని పోలీస్ కేసు కూడా పెట్టిండు. ఇది ఎయిర్ప్లేన్ మోడ్లో పెట్టుకున్నట్టు దరిద్రది. బబ్బా నా జీవితంలో ఇంత దరిద్రపు ఏడుపు ఎప్పుడు ఇరలేదు. ఎవరిదా ఏడుపు? ఎవరు ఏడ్చేది? నేనే ఏడుపు సంతోషం. ఇంటి పేరు నువ్వు గట్టిగా నిలబెడుతున్నావు కానీ ఏంది మ్యాటర్ చెప్పు. నా గర్ల్ ఫ్రెండ్ అక్క పోయిందా? లేచిపోయిందక్క. అయ్యో దేవుడా, లేచిపోయిందా? ఏందయ్యా సంతు, ఎవరితో పోయినట్టు ఏడికి పోయినట్టు? ఏమో అక్క, ఢిల్లీలో పని ఉంది, ఫ్లైట్లో పోతున్నా అన్నది. సరే అని చెప్పొచ్చి నేనే ఎయిర్పోర్ట్లో దింపొచ్చినా అక్క. ఇక అప్పటి నుంచి ఫోన్ ఎత్తుతలేదు అక్క. ఏందో ఏమో. ఫోన్ ఏమన్నా ఖరాబ్ అయ్యిందేమో అయ్యా, ఎందుకట్లా అనుమానపడతావు ఊకే? కాదు కాదు, ఇది ఎక్కిన ఫ్లైట్ పైలట్ కూడా జలనడమే ఇడిచిపెట్టి తుర్రుమన్నదంట అక్క. అంటే ఏంది నువ్వు అనేది? అవును, ఆ పైలట్తో నా గర్ల్ ఫ్రెండ్ లేచిపోయిందా అక్క. నోర్మోయ్, నోరు మూసుకొని ఎట్లా నడుస్తున్నా? ఆ పైలట్ నీ లవర్తో ఏం లేచిపోలేడు. అసలు సంగతి నేను చెప్తా ఇను. ఇద్దరు పోయి గుట్ట మీద పెళ్లి చేసుకున్నారు అక్క. ఏహే, నేను చెప్తా ఇను అంటున్నావు కదా. ఆ పైలట్ ఆ ఫ్లైట్ నడిపి అలిసిపోయిండంట. ఇంకొక పైలట్ని ఇవ్వమంటే కూడా ఇయ్యలేదంట వాళ్ళు. అట్లా అయ్యేసరికి పని చేసి సాల్ అయ్యే వరకల్లా దెబ్బకు మధ్యలోనే వదిలేసి ఆ ప్యాసింజర్లను అట్లా నడిమి లీడ్ చేసి వెళ్ళిపోయిండట. అది జరిగింది. అంటే నా లవర్తో పోలేడా అక్క? కాదు, ఇండిగో సంస్థ మీద కోపంతో పొయ్యిండు గంతే. అయితే నా లవర్ ఎవరితో పోయిందంటావు అక్క? అయ్యో, ఆమె ఎవరితోని పోలేదయ్యా, నీ ఏడుపు ముఖాన్ని ఇడిపించుకొని అట్లా వెళ్ళిపోయి ఉంటది గంతే. అక్క ఏందక్క ఎట్లక్క? శుభమా అంట వార్తలు చెప్పయ్యా అని అంటే ఓ ఏడ్చుకుంటా ఏడుపు ముఖం వేసుకొని ఇట్లా దాపరిస్తాడు. తీసేయండి అయ్యా, కెమెరా తీసేయండి అక్కడి నుంచి వెళ్ళి. ప్రేమ 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 నీకు ఇది న్యాయమా? మరి ఇవాళ మైకు వీరులకి ఒక ప్రశ్న అడుగుతున్నారు మా వాళ్ళు. ఆ ప్రశ్న ఏంటిది అని అంటే, మరి ప్రధానమంత్రి మోడీ ఇంటి మీద డ్రోన్ ఎగిరేసింది ఎవరు? పాకిస్తానా, కేజ్రీవాలా, కాంగ్రెస్ వాళ్ళా, లేకపోతే ఏలియన్సా, మరి ఇంకెవరైనా? ఈ ముచ్చట్నే ఈరోజు మైకు వీరులు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇంటిపై డ్రోన్లు ఎగరడం అయితే కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి. అసలు ఆ డ్రోన్స్ ఎవరు ఎగరవేసి ఉంటారు, ఎందుకోసం ఎగరవేసి ఉంటారు అనేటటువంటి విషయం అయితే చర్చనీయాంశంగా మారింది. కొంతమంది ఇక్కడ ఉన్నారు, వాటిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, నిన్న నరేంద్ర మోడీ ఇంటిపైన డ్రోన్లు ఎగిరే విషయం మాకు తెలియదు సార్, మాకు తెలియదు సార్. మోడీ ఇంటి పైన ప్రధానమంత్రి ఇంటి పైన మనకి ఇక్కడ తెలుస్తుందా సార్? తెలియదు. మోడీ పైన అయితే ఇప్పటివరకు అయితే మనకు ఇన్ఫర్మేషన్ లేదు, తెలియదు. మీకేమైనా తెలిస్తే మనకు తెలియదు. ఇల్లేదు. ఏమో సార్ తెలియదు అక్కడ మాకు తెలియదు. ఇవి ఇయాలటి ధమాకా న్యూస్. మరి ఇట్లనే ధమాకా న్యూస్ పట్టుకొని నేను మళ్ళీ రేపు వస్తా. అప్పటి వరకు మీరు చూస్తూనే ఉండండి RTV.